మనం ఆగకుండా 8 సంవత్సరాల 7 నెలల పాటు అరిస్తే ఉత్పత్తి అయ్యే శక్తితో ఒక కప్పు కాఫీని వేడి చేయొచ్చట. ప్రపంచంలో అతి వేగంగా కుట్టే ప్రాణి ట్రాప్జార్ చీమలు. ఇవి కేవలం 0.33 మిల్లీ సెకండ్లలోనే తమ కూరలను తెరిచి మనుషుల్ని కుట్టేస్తాయట. ఇది మనం కంటి రెప్పలను ఆడించడం కన్నా 100 రెట్ల వేగమన్నమాట. మన శరీరంలో పేరుకుపోయిన ప్రతి 50 గ్రాముల కొవ్వులో దాదాపు 3890 క్యాలరీల శక్తి దాగి ఉంటుందట. కాగితం మరియు ఖాదీ ఈ రెండు భూమిలో కలిసిపోవడానికి పట్టే సమయం 6 నెలలు. అదే ఇసుకతో తయారైన ఒక గాజు పెంకు భూమిలో కలవడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుందట. మన కార్ల టైర్లలోని గాలిని 2 ఏళ్ల పాటు పూర్తిగా మార్చకుండా ఉన్నట్లయితే ఆ గాలి నీటి రూపంలోకి మారిపోతుందట. అంతరిక్షంలో వాతావరణ పరిస్థితులు ఎంత తేడాగా ఉంటాయో తెలుసా? ఒక వ్యోమనౌక బుధగ్రహం దగ్గర ఉందనుకుంటే దానికి ఎదురుగా ఉండే ఉపరితలం దాదాపు 300 డిగ్రీల సెల్సియస్ వరకు వేడెక్కితే దాని మరోవైపు మాత్రం -200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందట. ఇప్పుడు మనం వాడే ఉప్పు ఎంత గొప్పదో తెలుసా? 15వ శతాబ్దంలో పోలాండ్ ఉప్పు వల్లే అత్యధిక ధనవంత దేశంగా మారింది. రోమ్ చక్రవర్తులు సైనికులకి కొన్ని సంవత్సరాల పాటు ఈ ఉప్పునే జీతంగా ఇచ్చారట. మనం చేసిన పనికి ప్రతిఫలంగా తీసుకునేదే శాలరీ. ఈ శాలరీ అనే పదం సలర్లామ్ అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. ఈ పదానికి అర్థమేంటో తెలుసా? పేమెంట్ ఆఫ్ సాల్ట్. ఒక బోయింగ్ 747 విమానాన్ని తయారు చేయడానికి 60 లక్షల విడిభాగాలు అవసరమవుతాయట. ఈ విమానం యొక్క ట్యాంకు సామర్థ్యం ఎంతో తెలుసా? 2,16,847 లీటర్లు. మనం తినే వంకాయల్లో నికోటిన్ యాసిడ్ ఉంటుంది. దీని అణు నిర్మాణం కూడా ఇంచుమించు సిగరెట్లో ఉండే నికోటిన్ లాగానే ఉంటుంది. కానీ ఇది మన శరీరానికి హాని చేయకుండా మేలును మాత్రమే చేస్తుంది. మన శరీరంలో ఉండే పేగులు మన ఎత్తు కన్నా దాదాపు 4 రెట్లు పొడవుంటాయట. మనకు తెలిసి సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది. కానీ సముద్రపు నీటిని గడ్డ కట్టించి ఆ గడ్డని కరిగిస్తే వచ్చే నీరు మాత్రం ఉప్పుగా కాకుండా మామూలుగా ఉంటుందట. మన ఇండియాలో పుట్టినరోజుని ఏ రోజైతే పుట్టారో ఆ రోజు నుంచే లెక్కిస్తారు. కానీ కొరియాలో మాత్రం పిల్లల వయసుని వారు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి లెక్కిస్తారట. ఒక కోడి తన జీవిత కాలంలో వేసే రెట్టల నుంచి 100 వోల్టుల బల్బుని 5 గంటల పాటు నిరంతరాయంగా వెలిగించే అంత విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చట. ఒక వ్యక్తి 1 సంవత్సర కాలంలో విడుదల చేసే మూత్రం ద్వారా ఒక కారుని 2700 కిలోమీటర్ల దూరం నడిపించే హైడ్రోజన్ని ఉత్పత్తి చేయొచ్చట. 1844వ సంవత్సరంలో జర్మనీలో జార్జ్ లిప్పర్ట్ అనే పిల్లవాడు జన్మించాడు. అతనికి పుట్టుకతోనే 3 కాళ్ళు ఉండేవి. ఇతను ఆ 3 కాళ్ళని సమానంగా ఉపయోగిస్తూ నడిచేవాడట. అప్పట్లో ప్రపంచంలోనే 3 కాళ్ళు కలిగి ఉన్న ఏకైక వ్యక్తిగా విపరీతమైన గుర్తింపును కూడా ఈయన పొందాడు. 1906వ సంవత్సరంలో ఇతను చనిపోయిన తర్వాత మరో కొత్త విషయం బయటపడింది. అదేంటంటే ఇతని శరీరానికి జరిపిన పోస్ట్ మార్టంలో ఇతనికి 2 గుండెలున్నట్టు తేలింది. జూలై 29న ప్రపంచంలోని ఏ మూలన వాన కురిసినా కురవకపోయినా ఒహియోలోని వైన్స్బర్గ్లో మాత్రం తప్పక పడుతుందట. గత 100 ఏళ్లలో వర్షం ఒక్కసారి కూడా ఈ ఆనవాయితీని తప్పలేదట. ఆ రోజుని అక్కడి వారు సెలవుగా ప్రకటించి వర్షోత్సవం జరుపుకుంటారట. ఇప్పుడు మనం వేసుకునే బూట్లు కుడి ఎడమ అని 2 వేరువేరుగా ఉంటాయి. కానీ 19వ శతాబ్దం ముందు వరకు బూట్లని కుడి ఎడమ అని తేడా లేకుండా తయారు చేసేవారట. మన పంటి దవడ 276 కేజీల కంటే ఎక్కువ బరువుని మోయగలిగే కెపాసిటీని కలిగి ఉంటుందట. 8 గ్రాములు బరువు ఉండే మన కన్ను సుమారు 13 కోట్ల చిన్న రాడ్ కణాలతో 70 లక్షల కోన్ కణాలతో 3 లక్షల నరాలతో కలపబడి ఉంటుంది. ఇలాంటి ఒక కన్నుని బయట తయారు చేయడానికి 2 లక్షల టెలివిజన్ ట్రాన్స్మీటర్లు, 20 లక్షల టీవీ రిసీవర్లు కావాలట. మన శరీరంలో ఉండే రసాయన పదార్థాలన్నింటినీ కొనాలంటే దాదాపు 2,70,00,000 రూపాయలు ఖర్చవుతుందట. దేవుడు నాకేమిచ్చాడులే అనేవారికి ఈ నంబరే నేనిచ్చే సమాధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ను ప్రెస్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి.